సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు చంద్రబాబు. రెండు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
ఇక సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు మనతో పాటు టీడీపీ అధికారి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. సార్ చెప్పండి. సార్ నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. మరి తొలిసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎం చంద్రబాబు అమరావతికి పర్యటిస్తున్నారు. అమరావతికి పునర్వైభవం వచ్చినట్లేనా? వరలక్ష్మి గారు నమస్తే. మీకు మన ఐఎస్ ప్రేక్షకులకి నమస్తే అండి. గత రాష్ట్ర ప్రభుత్వానికి విధ్వంసమైన అమరావతికి వచ్చే కాలం రైతులు ఈరోజు ఆనందంతో సంతోషంతో వాళ్ళ స్థలంలో వాళ్ళ మొహంలో కనబడుతున్నారని మీరు కూడా గమనిస్తుంటారు. అయితే ఇదే ప్రజా ప్రస్థానాన్ని కూల్చి ఈ రాష్ట్రానికి దుర్మార్గ పరిపాలన ప్రారంభమైంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్తే సార్. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. అమరావతికి పూర్వ వైభవం వచ్చినట్లేనంటారా? తప్పకుండా వరలక్ష్మి గారు, మీకు అలాగే ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారాలు. నమస్తే సార్. ఏ రాక్షస ప్రభుత్వం అయితే 5 ఏళ్లు అమరావతిని విధ్వంసం చేసిందో, పేద రైతులైనటువంటి రైతులు 39 గ్రామాల రైతులు 29 గ్రామాల రైతులు 35,000 ఎకరాల పైచలకు భూములు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసి కేసులు పెట్టి 2,600 కేసులు ఇచ్చి చివరికి దేవస్థానం టు న్యాయస్థానం కూడా పానేయకుండా వారి మీద దాడి చేసి మహిళలను చూడకుండా లాఠీచార్యం చేసిన దుర్మార్గ ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి బాసటగా నిలవడం, ఎక్కడైతే కూల్చేసిన ప్రస్తావన మొదలు పెట్టారో అక్కడి నుంచి పూర్వవైభవం తీసుకురావడానికి బాబు గారు భారీగా పర్యటన చేయడం కాకుండా ఆల్రెడీ ప్రమాణ స్వీకారం ముందు నుంచి జంగిల్ క్లీనింగ్ స్టార్ట్ చేయడం, అమరావతిని నిర్దిష్టమానంగా సుందరమైన లైట్లతో వెలిగించడం, ఈ రాష్ట్ర ప్రజల పూర్తిగా ఏవైతే 164 సీట్లు ఇచ్చారో కుటుంబకి వాళ్ళ ఆశలు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాబు గారు చేసిన ప్రయత్నం చాలా మందికి ఆనందం కలిగించింది. అదే కాకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ప్రధానంగా చుట్టుపక్కల 4 కాన్స్టిట్యూన్సీల ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఏ కష్టం కోసం ఇన్ని రోజులు పోరాటం చేశారో, ఎన్నో అవమానాలు భరించారు. ఆ రాజధానిలో ఇండ్లు ఇవ్వాలని R5 జోన్ విధ్వంసం చేయడం కానీ, అలాగే ఇండస్ట్రీస్ జిఆర్డీని మార్చేయటం కానీ, ఇవన్నీ కూడా చూసి చాలా బాధపడ్డ రాష్ట్ర ప్రజలు, ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు బాబు గారు ఏదైతే మాటిచ్చారో నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయి శాసనసభకు వస్తానని చెప్పడం కానీ, అలాగే అమరావతిని పునర్మిస్తానని చెప్పి కానీ, 3 ఏళ్లలో కానీ 4 ఏళ్లలో అమరావతి పూర్తి చేయాలని, మళ్ళీ ఒక 2 ఏళ్లలో 4 ఏళ్లలో పోలవరం పూర్తి చేయాలని టాస్క్ పెట్టుకున్నారమ్మా. అమరావతి
పోలవరం రెండు ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి. వీటిని ప్రధాన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన మానిటరీ. ఖచ్చితంగా దీన్ని చేసి తీరాలి. అమరావతిని పోలవరం నిర్మించుకుంటాం. అలాగే ఏదైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళ వాటాలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ నవనగరాలు నిర్మించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్లాట్ ల్యాండ్ వర్క్ చేసిన బాధ్యత కూడా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, అంబెసీ ఏరియాస్ కావచ్చు, అలా విధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్ 80 కంపెనీలు కావచ్చు, అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, బాబు గారు పట్టణం చేసిన తర్వాత నమ్మకం, కాన్ఫిడెన్స్, ధైర్యం ఆ రైతుల్లో కనబడింది. ఇది కాకుండా ఇన్ని రోజులు వాళ్ళు కవులు కోల్పోవడం, వాళ్ళ మీద కేసులు ఎత్తే వెంటనే తొలగించడం జరుగుతుంది. దీంతో పాటు అమరావతి భూముల రేట్లు భయంకరంగా పెరగడం, తద్వారా రెవెన్యూ పెరగడం, రాష్ట్ర ఆదాయం పెరగడం, రియల్ ఎస్టేట్ అద్భుతంగా పుంజుకోవడం, భవన నిర్మాణ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చి కన్స్ట్రక్షన్ మీద కాన్స్ట్రక్షన్ చేయడం, వాళ్ళకి ఆదాయ వనరులు పెరగడం. సో సంపదను సృష్టించడమే కాకుండా రిఫార్మ్స్ పెంచుతుంది. ఆ రిఫార్మ్స్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. సో అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల మనోభావాలుగా ఉన్నటువంటి ఈ అమరావతిని నిర్మించుకోవడం, ఇన్ని రోజులు రాజధాని లేదని బాధపడుతున్నటువంటి మన రాష్ట్ర ప్రజలకి ఒక గొప్ప వరం. ఇది మంచి శుభపరిణామం. ఇంకా అసెంబ్లీ ప్రారంభం కాకముందే వెళ్లి ఈరోజు అమరావతిని సందర్శించడం, మోడీ గారు చేసిన శంకుస్థాపన ఏరియాను పరిశీలించడం, ఇంతకుముందు దుర్మార్గులు రాజేసినటువంటి అమరావతి ఆనవాళ్లను కూడా ధ్వంసం చేస్తే చాలా బాధ కలిగించిందమ్మా. అవన్నీ కూడా మళ్ళా నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది కాకుండా సీడ్ యాక్సెస్ రోడ్ లో ఇసుక, గొల్ల, యంత్రాలు, అదే ఇనుప పరికరాలు కూడా దొంగల్లాగా దోచుకుపోయిన గత ప్రభుత్వం, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు, రికవరీ చేస్తారు. రాజధానిలో సృష్టించిన అన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో నవనగరాల నిర్మాణానికి ఈ ఇతర కంపెనీలతో టైప్ అయ్యి ఏవైతే అనుకున్నారో అవన్నీ చేసి చూపిస్తామమ్మా. 4 ఏళ్ళు టైం పెట్టుకున్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వం మేము ఈ రోజు మీ ద్వారా సవాల్ చేస్తున్నాను, అమరావతి పోలవరం నిర్మించే 2029 మేము ఓట్లాడడానికి వస్తాం. ఇది మా ఛాలెంజ్, మా టాస్క్, మా యొక్క అభిమతం, మా సంకల్పం. కాబట్టి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మాట తప్పదు. కాబట్టి దానికి అనుగుణంగా అడుగులేస్తున్నారు విడివిడిగా. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి చాలా మందికి ఈ రోజు మళ్ళీ అమరావతి రాజధాని అనడమే కాకుండా పైన ఆ ఇంద్రుడు అమరావతిని పరిపాలిస్తే ఆంధ్రాలో ఈ అమరావతిని చంద్రబాబు గారు పరిపాలించబోతున్నారు. ఒక ధైర్యం, నమ్మకం, సంతోషం రాష్ట్ర ప్రజలు వెలిబుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంది. అన్ని రాజకీయ పార్టీ కూడా అమరావతి కట్టుబడి ఉంది, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ పార్టీ తప్ప. 3 రాజధానులు చెప్పి రాష్ట్రాన్ని మోసం చేసి కనీసం 3 బాత్రూములు కట్టకుండా రాష్ట్ర ప్రజలు మోసం చేసిన ప్రభుత్వాలు చిక్కొట్టారు. కాబట్టి వాళ్ళ నుంచి వాళ్ళు చేసిన పని విధానాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ రాజధానికి చేయాల్సిన ప్రమాదాలన్నీ కూడా చేసి పెట్టారు. దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. జరిగిన నష్టాన్ని మళ్ళీ పూర్తి చేసుకుంటాం. రివర్స్ లెండింగ్ పేరు మీద కూడా చేసిన అన్యాయాల అక్రమాలు కూడా ఎంక్వైరీ చేస్తాం. సో ఒక రాష్ట్ర ఖజానాకి నష్టం చేసినవన్నీ రికవర్ చేస్తూ అమరావతిని మళ్ళీ నిర్మించుకొని పూర్వవైపు తీసుకోవడం కాకుండా పూర్తి స్థాయిలో 5 ఏళ్లలో అందరికీ రాష్ట్రం, దేశం మెచ్చే విధంగా రాజధాని నిర్మించి దేశంలో నెంబర్ 1 రాజధానిగా అభివృద్ధి చేయడం కోసం మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, అలాగే తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఉమ్మడి కమిటీ కూడా కూర్చొని ఇంకా ఏమైనా అద్భుతమైన మార్పులు తీసుకురావాలంటే కూడా కూర్చొని శాసనసభ సాక్షిగా ఈ రోజు అమరావతి నిర్మాణానికి పూర్వం తీసుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామా. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన నిధులు, అలాగే రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మనకు వచ్చిన విభజన అంశాలు కూడా ముడి వాళ్ళకు చర్చించి దీనికి కావాల్సిన అంశాలను కూడా పరిగణన తీసుకొని, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్ ట్రాక్స్ అంటే ఇంటర్నేషనల్ రైల్ ట్రాక్స్, అలాగే రవాణా వ్యవస్థ, చుట్టుపక్కల పోర్టు అనుసంధానం, ఈ నవనగరాల నుంచి ఇటు చిత్తూరు వరకు, అటు వైజాగ్ వరకు, ఉత్తరాంధ్ర మధ్య వరకు రోడ్లు కూడా కనెక్టివిటీ కూడా ఆగమేఘాల మీద వాయువేగంతో పూర్తి చేయబోతున్నాం. కాబట్టి రోడ్లు, రవాణా వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ, అలాగే డెవలప్మెంట్ అని కూడా ఇంక మీరు పరుగులు పెడతాయి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ మీ ద్వారా అందరికి తెలుస్తా ఉంటారు ప్రజలకి, మీడియా ద్వారా. కాబట్టి ప్రతి దానికి డబ్బులకు గానీ, అదేవిధంగా నిధులకు గానీ లేకుండా కేంద్ర ప్రభుత్వ సహాయంతో ముందుకెళ్తున్నాం. సార్, సిఆర్డి ఆధ్వర్యంలోనే అమరావతి అభివృద్ధి పనులు జరగనున్నాయంటారా? 100% అమ్మా. సిఆర్డి అధికారులు మార్చారు, మీకు తెలుసు, వచ్చిన పేపర్లో కూడా. సిఆర్డి ఆధ్వర్యంలో, మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో, నిపుణుల పర్యవేక్షణలో చాలా మంది మేధావుల సలహా తీసుకొని గతంలో ఏదైతే అమరావతి ప్లాన్ అయితే ఉందో ఆ అమరావతి అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మేధావుల సలహా తీసుకుంటాం, ఇలాంటి మీడియా వాళ్ళ సూచన కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల అభిమతాల మేరకు ఈ రోజు ప్రజలందరూ కూడా అమరావతిని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, అందుకే నేను పైన ఇంద్రుడు ఏ విధంగా పరిపాలించాడో
ఇక్కడ అమరావతిని చంద్రబాబు గారు ఆ విధంగా పరిపాలించబోతారు కాబట్టి ప్రజలు మెచ్చే, ప్రజలు కోరుకునే, ప్రజల అభిమతం మేరకు అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు. రాష్ట్రం అంతా కూడా మెచ్చుకునే విధంగా, శభాష్ చంద్రబాబు నాయుడు గారి విధంగా కూటమికి, రాష్ట్ర ప్రజలకి ఆనందం కలిగించే పని అమరావతి నిర్మాణం కాబట్టి దీనికి మేము కట్టుబడి ఉన్నాం, చేస్తాం, నిర్మిస్తాం, చూపిస్తాం. మాట తప్పు. ఇవి నిర్మించిన తర్వాతనే మేము రాష్ట్ర ప్రజలకు ఓట్లాడడానికి వస్తాం అని చెప్పి మీ ద్వారా ఘంటాబద్ధంగా చెప్పగలం అమ్మా. శ్రీనివాస్ గారు, అమరావతి రాజధాని పనులు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి? అసలు ఈ పనులు ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఎస్ గతంలో ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల రింగ్ రోడ్లు, చుట్టుపక్కల ఉన్నటువంటి కలవట్లు, మినీ డ్యాములు, మినీ చెక్ డ్యాములు, సీడెడ్ రోడ్లో ఉన్నటువంటి ఇసుక, గొల్ల, అలాగే మెషినరీ, నిర్మాణానికి ఉపయోగపడే మెషినరీ కూడా చాలా వరకు తస్కరానికి గురైంది, దొంగతనానికి గురైంది. వీటికి సంబంధించిన రికవరీ ఉంది. ఇది కాకుండా ప్రభుత్వం దాదాపు 82%, 89% భవన నిర్మాణాలు కానీ, అదే క్వార్టర్స్ కానీ, ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి విదేశీ అంబెసీలు కానీ నిర్మాణం దాదాపు 70% నుంచి 72% వరకు అయింది. కాబట్టి దీంట్లో చాలా వరకు తలుపులు, కిటికీలు, ఐరన్ అంశాలను కూడా చాలా మంది దొంగలు తీసుకెళ్లిపోయారు. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో దాదాపు పూర్తి నిర్మాణం చేసుకోవాలంటే ఒక కమిటీ వేశారమ్మా. ఎంతవరకు డ్యామేజ్ జరిగింది, ఎంత రికవరీ కావాలని పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంత డ్యామేజ్ జరిగినా ఖచ్చితంగా రికవరీ చేసుకొని రాష్ట్రం కట్టుబడిన మాటకి, ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకి అమరావతి నిర్మాణం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఏమి జరిగినా, ఎంత కష్టమైనా సరే మేము ఎదుర్కొని నిర్మాణానికి కట్టుబడి పూర్తి చేస్తాం. మీరందరూ కూడా ముక్కును వేలు వేసే విధంగా అమరావతి నిర్మాణం తీరుస్తామని చెప్పగలమమ్మా. డ్యామేజ్ విషయం మాత్రం ఇంజనీర్లు, అలాగే పట్టణ ప్రణాళిక సంస్థ అధికారులు వీరంతా కూర్చొని అంచనా వేస్తున్నారమ్మా. ఇది ఒక చిన్న అంశంగా చెప్పేసేది కాదు. మాకు తెలిసిన వరకు ఒక 20 నుంచి 30% వరకు డ్యామేజ్ అయ్యి రోడ్లు కానీ, 25 నుంచి 40% వరకు హౌసెస్ కానీ డ్యామేజ్ చేసిన ఒక చిన్న క్యాల్కులేషన్. టోటల్ గా ఒక 40% డ్యామేజ్ అయిందని మేము అనుకుంటున్నాం. ఈ 40% డ్యామేజ్ రికవరీ చేసుకుంటూ రిమైనింగ్ ఉన్నటువంటి ప్లానింగ్ అంతా కూడా కంప్లీట్ చేయడం కోసం నిధులు, దానికి సంబంధించిన ప్రణాళికలు, అధికారుల అలాట్మెంట్, దాని సామగ్రి అలాట్మెంట్ ఇవన్నీ కూడా పూర్తి చేసి వాటి వేగంతో అమరావతిని పూర్తి చేస్తామని చెప్పి 10% మాకు నమ్మకం ఉంది, చేస్తాం. రైట్. శ్రీనివాస్ గారు, గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మా దుర్మార్గుడు రాజ్యాన్ని వెళ్తే ఎలా ఉంటుందో, ఒక దుష్టుడు, ఒక దొంగ ఈ రాజ్యాన్ని ఎలా వెళ్తుందో గత ప్రభుత్వంలో చూసాం. ఆయనకి ప్రజలతో సంబంధం లేదు. ఆయన రాష్ట్రాన్ని వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, దోచుకున్నాడు, దాచుకున్నాడు, పంచుకున్నాడు. రాష్ట్ర వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు. పూర్తిగా అమరావతి రైతుల మీద ఒక రకంగా చెప్పంటే దాడులే చేశాడు. అటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రతిపక్ష నేతలుగా వెళ్ళి చెప్పుకోవడానికి వెళ్తే ఆయన అడ్డుకున్నారు చంద్రబాబు గారిని. నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కూడా అడ్డుకున్నారు. సో వీళ్ళందరినీ కూడా ఆ రోజు మేము బాధపడ్డాం. ఈ రోజు వాళ్ళు మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో, ఈయన ముఖ్యమంత్రి స్థాయిలో అమరావతికి వెళ్తుంటే వాళ్ళకందరికి కూడా చాలా ఆనందం కలిగింది. ప్లస్ అమరావతి రైతులమ్మ, ఒకప్పుడు మహిళల పైన దాడులు ఏ విధంగా జరిగాయి, బంగారు గదులు వేసుకుంటారా, మీకు ఆడి కార్లు కావాలా, మీకు వాచ్లు కావాలని వ్యక్తిగత హననం చేయకుండా దుర్మార్గంగా హింసించారు, కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. మనం చూడండి, సెక్రటరీకి వెళ్ళేటప్పుడు దారి పొడవునా పూల వర్షం కురిపించారు. సో ఎంతో అభిమానం కలిగిన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. వాళ్ళ ఆశయాలు నెరవేర్చే బాధ్యత మాది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించిన సమస్య లేదు. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వాల గురించి మాట్లాడడం కన్నా వాళ్ళు చేసిన తప్పులు, జరిగిన నష్టాలు మనం రికవర్ చేయడం కోసం ఎన్క్వైరీ చేసి తగిన శిక్ష పడే విధంగా ప్రజాక్షేత్రంలో ఆ వైపు కమిటీలు వేసి ముందుకెళ్తాం. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదమ్మా. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదిస్తే ఏ స్థాయికి తీసుకెళ్తారు. ఒకప్పుడు వైనాట్ 175 అన్న వ్యక్తికి 150 కోట్లు ఇచ్చి 50 సీట్లు ఇచ్చి గెలిపించారు. ఆయన తప్పులు చేసిన దానికి లెంపకాయ కొట్టి కింద కూర్చోబెట్టారు ఇప్పుడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు అత్యంత మెజారిటీ ఇచ్చిన 164 సీట్లు ఇచ్చినటువంటి మా కూటమికి ప్రజలు ఇచ్చిన ఆశయాల మేరకు పనిచేసి ఖచ్చితంగా వాళ్ళ ఆశలు నెరవేరుస్తామమ్మా. ఇది మా బాధ్యత, మా బలహీనత కాదు. కానీ వారికి మేము సేవ చేసుకున్నాం, అజమాయిషీ తెచ్చుకోలేదు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే వచ్చింది, విధ్వంసం చేసిందో అనుభవంగా తీసుకొని ప్రజల ఆశయాల మేరకు పరిపాలన ఉంటుందమ్మా. ఈ 164 సీట్లు వచ్చాయని గర్వానికి పోకుండా ప్రతి ఒక్కటి అమరావతి కట్టుబడిన అంశాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి విషయాన్ని కూడా అక్కడ ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లి అక్కడ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి, సెక్రటరియట్ ఆఫీసులు ఉన్నాయి, అదేవిధంగా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి, అమరావతి ఊపిరి పీల్చుకున్నట్లేనా? అమరావతి ఊపిరి పీల్చుకుని ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకునేదమ్మా. ఈ రోజు చెప్పాను కదా, అమరావతే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అధికారం మారిన తర్వాత. ఎందుకంటే అమరావతి రైతులే కాదు,
శ్రీకాకుళం చిత్తూరు వరకు ప్రతి ఒక్కరిని హింసించి నేరుగా దాచుకున్న వ్యక్తి, దుర్మార్గమైన దాడులు చేసిన వ్యక్తి. ఎప్పుడైతే అధికారం మారిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు మహిషిమతి లాగా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ కానీ, ఆదాయ వనరులు కానీ, రైతుల సమస్యలు కానీ, అన్ని కుల మత ప్రాంతీయ సమస్యలు కానీ ప్రతి ఒక్కటి ఆగమేఘాల మీద మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో రోజు మినిట్ టు మినిట్ మీడియా ఆపరేట్ చూస్తా ఉంది. కాబట్టి ఎటువంటి వ్యక్తులు కూడా ఈరోజు నేరుగా యాక్షన్స్ లోకి వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారమ్మా. అమరావతి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి టీవీల ద్వారా మేము కూడా చూస్తున్నాం బాబు గారి పర్యటన కూడా. కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో, మీ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని మరో స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీసుకెళ్తాం, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పి ఘంటాపథంగా చెప్పగలం అమ్మా. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు సీఎం. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ సర్కార్ వదిలేసి 3 రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ సర్కార్ వదిలేసి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇక చంద్రబాబు అమరావతి పర్యటనకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మనతో పాటు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు వీక్షకులందరికీ నమస్కారం. ఎస్ మేడం, చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు అప్పట్లో అమరావతి పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అడ్డుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు సీఎం హోదాలో మళ్ళీ అదే పర్యటన చేస్తున్నారు. దీనికి అభివృద్ధికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయనుకోవచ్చు? సార్, గతంలో ఆ రాజధాని యొక్క ప్లాన్ నిర్మించేటప్పుడే అది ప్రపంచ స్థాయి రాజధానిగా గుర్తింపు చెందాలి అని, ఆ రాజధాని ద్వారానే రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచాలి అని చెప్పేసి చాలా దూరదృష్టితో ఆలోచించి వివిధ నిపుణుల యొక్క, మేధావుల యొక్క అభిప్రాయాలను తీసుకొని అప్పట్లో ఆ రాజధాని నిర్మాణానికి ప్లాన్ గీయించడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత తాత్కాలిక భవనాల నుంచి పరిపాలన కొనసాగించాలనే ఉద్దేశంతో తాత్కాలిక భవనాలను తక్షణమే చేపట్టి, అలాగే దీర్ఘకాలిక భవనాలను మొదలుపెట్టిన తర్వాత ఆంధ్రులకు అర్థం కాక, లేదంటే అదృష్టం ఆంధ్రప్రదేశ్ కలిసి రాకో నాయకత్వం మారి ఒక అసమర్థుడి చేతిలోకి రాష్ట్ర పరిపాలన అనేది వెళ్ళింది. ఆ అసమర్థుడి చేతిలోకి రాష్ట్ర పరిపాలన వచ్చిన తర్వాత తనకి పరిపాలన ఎలా చేయాలో తెలియక పథకాలు పంచడం, అప్పులు తీసుకురావడం, రంగులు వేసుకోవడం, ప్రకటనలు వేసుకోవడం మాత్రమే నిర్మాణము, అదే అభివృద్ధి, అదే రాష్ట్ర భవిష్యత్ అని చెప్పేసి ఆలోచించి ఆ వరల్డ్ క్లాస్ రాజధాని స్థాయిలో నిర్మించినటువంటి ఆ రాజధాని నిర్మాణాన్ని పాడుపడేసి అది కేవలం ఒక కులానికి మాత్రమే అని చెప్పేసి రాష్ట్రంలో ఒక కులాన్ని ద్వేషిస్తూ ఒక కులానికే రాజధాని అన్నట్లుగా జనాలను నమ్మించే ప్రయత్నం చేసి అటు తను కట్టలేక, లేదా తను ఎంచుకున్నటువంటి 3 రాజధానుల అంశాన్ని కూడా పూర్తిగా ముగించలేక ఇబ్బంది పడిపోయి తన అసమర్థతను నిరూపించుకొని వాళ్ళ అధికారం దిగి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ ఏ దృఢ సంకల్పంతో అయితే ఆ రోజు పునాది రాళ్లేసి అమరావతి మా రాజధాని అని చెప్పేసి ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారో, మళ్ళీ అంతే దృఢమైన నిర్ణయంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ అమరావతిలో అడుగు పెట్టడం జరిగింది. అలాగే ప్రజావేదిక కక్షపూరితంగా అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చారు. అది ఏదో సొంత చంద్రబాబు నాయుడు గారు భవనం అనుకున్నారో ఏమో తెలియదు. అది ఆ భవనం కూల్చిన దగ్గర నుంచే ఈ రోజు ఆయన పర్యటన మొదలుపెట్టి వాళ్ళ అమరావతి రాజధానులకి హామీ ఇచ్చి 4-5 ఏళ్లలో ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన ఏదైతే అమరావతి అండ్ పోలవరం దీనికి సంబంధించి మెయిన్ గా వర్క్ చేసి నిధుల సమీకరణ, అలాగే అందరితోటి పాటు ముందుకి ఎవరైతే దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, వ్యక్తులు, వివిధ శాఖలు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించుకొని పెద్ద ఎత్తున మొదటగా ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఒకటి అమరావతి రాజధాని, 2 పోలవరం అని చెప్పేసి ఒక దృఢమైన నిర్ణయంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడుగు ముందుకు వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు అయితే ఇచ్చామో, రాష్ట్రానికి ఏమైతే అవసరమని భావిస్తున్నామో వాటిని పూర్తి చేయడంలో ఆయన సీనియారిటీ, ఎంత సీనియారిటీ ఉన్న నాయకుడు, ఎంత టెక్నాలజీ తెలిసిన నాయకుడు, ఎంత విజన్ ఉన్న నాయకుడు మనందరికీ తెలుసు. ఇవాళ ఆ విజన్ ని కంపల్సరీగా రాష్ట్రం కోసం యూజ్ చేస్తారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నామండి. అయితే అరుణ గారు, మరొక విషయం ఇక్కడ చర్చకు వస్తుంది ఖచ్చితంగా. నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పోలవరం నుంచి ఆయన పర్యటన మొదలుపెట్టారు. ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే ఇదే విషయంలో, అమరావతి రాజధాని విషయంలో నిర్మించిన భవనాలను సైతం కూల్చివేస్తూ, ప్రజావేదికను కూల్చివేసి అణిచివేతకు గురి చేసిన అధికారులపై ఏదైనా కమిటీ వేసి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? కేవలం అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాయటానికి మాత్రమే నిబంధనలను ఉల్లంఘిస్తూ
తమ పరిధిలో లేని అంశాలను కూడా అనవసరంగా చేతికి తీసుకొని ఒక నియంతల్లాగా ఎవరైతే వ్యవహరించారో అధికారులు, ఇప్పుడు అధికార పార్టీ యొక్క అణచివేతకి బలైపోవడం వేరు, అధికార పార్టీ అణచివేతలో పాలు పంచుకోవడం వేరు. పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ లో ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించబడతారండి. ఎవరిని వదిలిపెట్టేదే లేదు. అది ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి, ఏ స్థాయిలో నాయకుడు సరే. చెప్పండి అరుణ గారు. ఆ విధ్వంసంలో పాలు పంచుకున్నటువంటి ఏ నాయకుడిని, ఏ ఉద్యోగిని కూడా వదిలేదే లేదండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టపరంగా శిక్షార్హులే అవుతారు. అమరావతి యొక్క అభివృద్ధిని శిథిలావస్థకు చేర్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా చట్టపరంగా శిక్షించడం అయితే జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇవాళ ఎవరి మీద కక్ష సాధింపులు అయితే ఉండో అలాగని చట్టానికి ఎవరు అతీతులు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టపరంగా శిక్షించబడతారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలాంటి రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తుంది అనుకోవచ్చు? మొదటగా ఏవైతే గతంలో ఒక్కసారిగా నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటే అది కాస్త ఎలాగ ఇబ్బందికరమైన పరిస్థితులను క్రియేట్ చేసిందో మా అందరికీ తెలుసండి. అందుకే ఒక్కొక్క విధానాన్ని ఫస్ట్ రోడ్లు, ఆ తర్వాత వీధి లైట్లు, ఆ తర్వాత ప్రభుత్వ భవనాల్లో ముఖ్యమైన వాటి నిర్మాణం, ఇలాగా ఒక్కొక్కటిగా తీసుకొని రాజధాని నిర్మాణం అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విషయం కూడా దీర్ఘకాలికంగా పెండింగ్ లో పడడానికి, తర్వాత పెండింగ్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా ఒక అంశం తీసుకుంటే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు కూడా రాజధాని నలుమూలల ఆ విషయం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫోకస్డ్ గా దాని మీదే పెడతారు. అలాగే ఇలాగ వివిధ దశల్లో కంప్లీట్ చేసుకుంటూ వస్తారండి. ఇప్పుడు కూటమిలో మిత్రపక్షాలైనటువంటి టీడీపీ, జనసేన కావచ్చు, జనసేన ఖచ్చితంగా మిత్రపక్షాలుగా ఉన్నాయి కావచ్చు. కేంద్రం నుంచి అటు కేంద్ర పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక మంచి అవినాభావ సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కేంద్రం నుంచి నిధులు తెచ్చి అమరావతి నిర్మాణానికి ఏ విధంగా సహాయపడతారు అనుకోవచ్చు? ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగాను సహకరిస్తానని చెప్పేసి ఆయన మాకు ఆల్రెడీ కూటమిలో జాయిన్ అయినప్పుడే హామీ ఇవ్వడం జరిగిందండి. మేము ఆ హామీ మీదే డెఫినెట్ గా అంత కష్టపడి వర్క్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకొని కేంద్రంలో కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరిగా ఉండిద్ది. నిధులు కూడా కొంత అవసరం మేర పెంచి మరీ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రపోజల్ అయితే పెట్టి ఉంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని కేంద్ర పెద్దలు డెఫినెట్ గా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టే ప్రధానంగా పోలవరము అండ్ రాజధాని ఈ రెండింటికి కూడా మెయిన్ గా ఫోకస్ చేసుకుని కేంద్రం నుంచి నిధులు రిలీజ్ చేయించుకొని డెఫినెట్ గా వీటి మీద తొందరలోనే ప్రజలకి కనిపించేలాగా, పేపర్లలోనూ టీవీల్లోనూ వినిపించేలాగా కనిపించేలాగా కాదు, ప్రజలకి గ్రౌండ్ లో కనిపించేలాగా అభివృద్ధి అయితే చేసి చూపిస్తాం. అయితే అరుణ గారు, ఇక్కడ మరొక అంశం, గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని విషయంలో రైతులు చేసిన ధర్నాలు కావచ్చు, ఇతరత్ర ఏ విషయాలైనా కావచ్చు, వచ్చిన కంపెనీలను కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, వెనక్కి పోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి వెళ్లిన పరిశ్రమలు తిరిగి అమరావతికి తరలించే విధంగా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? చాలా రీజన్స్ ఏమీ లేవండి. ఒక్కటే రీజన్, జగన్మోహన్ రెడ్డి. ఆ రీజన్ పేరు, ఆ జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి వివిధ సమస్యల వల్ల వాళ్ళంతా వెళ్లిపోయారు. ఇవాళ ఆ సమస్యను మేము ఎన్డీఏ కూటమి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సమస్యను క్లియర్ చేశాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడిదారులకి వివిధ రకాలైనటువంటి వ్యవస్థలను నెలకొల్పాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ గ్రీన్ కార్పెట్ వేశాము. ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేటువంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులకు నష్టం కలిగించకుండా రాష్ట్ర ఖజానాకి ఇన్కమ్ ఇచ్చేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈ రాష్ట్రంలో డెఫినెట్ గా ఆహ్వానిస్తాము. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అనుకూల పరిస్థితులను ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాము. ఏ పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి సంకోచంలోనూ ఉండాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఎన్డీఏ గవర్నమెంట్ మీకు అనుకూలంగా, అలాగే మీ నుంచి మా రాష్ట్ర ఖజానాకి, మా రాష్ట్ర ప్రజలకి ఉద్యోగ కల్పన దిశగానే అడుగులు వేస్తుంది. మరి 13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇప్పుడు 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పి పలువురు మంత్రులు ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ నిర్మాణ వ్యాప్తంగా నిధులు ఎలా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి అనేది, ఏ విధంగా దీనికి జవాబు చెప్తారు? డెఫినెట్ గా అండి, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో, ఇసుక, ఎర్రమట్టి, వివిధ రకాలైనటువంటి ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నా, అలాగే ప్రజల మీద భారం పెంచినటువంటి మద్యం, వీటన్నింటి మీద వచ్చే ఆదాయం ప్రతి రూపాయి కూడా సంపాదించినట్టుగా ప్రభుత్వ ఖజానాకు వెళ్లలేదు. రూపాయిలో 5 పైసలు మాత్రమే ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి 95 పైసలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళింది వివిధ రకాల మంత్రులు, బినామీల పేర్లతోటి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ వినియోగం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఖజానాకి వచ్చింది. అలాగే రెండో అంశము, పారిశ్రామికవేత్తలను భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి
ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ అనేది పెంచి వాటి ద్వారా వివిధ రకాలైనటువంటి పథకాలు అలాగే అభివృద్ధి సాధ్యపడేలాగా చేస్తాము. డెఫినెట్ గా కొద్ది రోజులు మాకు ఈ ఇన్కమ్ జనరేట్ చేసుకునేటువంటి సోర్స్ ని మేము డెవలప్ చేసుకునేంత వరకు కూడా రాష్ట్రాన్ని నడపడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం మూలంగా ఇవాళ ఈ గడ్డు కాలం మేము ఎదుర్కొంటున్నాము. రాగానే ఖచ్చితంగా ఈ పరిస్థితి నుంచి అధిగమించి అభివృద్ధి దిశగా వైపు అయితే 100% మేము వెళతాం. మాకు ఆ నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద మాకు ఆ నమ్మకం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా అమరావతి అన్నిటికీ ఒకే రాజధాని, లేదంటే ఆర్థిక రాజధాని, పరిపాలనా రాజధాని ఈ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చా? అట్లా ఏమీ ఉండవు సార్. అమరావతి రాజధాని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలన్నింటినీ కూడా వివిధ రకాలుగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేలాగైతే డెఫినెట్ గా చూస్తారు. ఒక వైజాగ్, కర్నూలు అనే కాదండి, రాష్ట్రంలో చాలా ప్రధాన నగరాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకి అది అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉండేలాగా డెవలప్మెంట్ అయితే చేస్తాము. మేము మొదటి నుంచి చెప్తున్నది పరిపాలన ఒకే చోట కేంద్రీకృతం అయి ఉండాలి, అభివృద్ధి మాత్రం నలుదిశలా వ్యాపించాలి అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తోంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పరిపాలన అనేది నేను నలుదిశలా వ్యాపింపజేస్తాను, అభివృద్ధి మాత్రం నా తాడేపల్లి ప్యాలెస్ కి మాత్రమే పరిమితం చేసుకుంటానని చెప్పేసి చేసి చూపించాడు 5 ఏళ్ల పరిపాలన. దానికి ప్రతిఫలంగా ప్రజలు బుద్ధి చెప్పి వాళ్ళ ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. అట్లాంటి తప్పు మేమైతే చెయ్యము. డెఫినెట్ గా మాకు అభివృద్ధి అనేది రాష్ట్రం నలుదిశలా జరగాలి, పరిపాలనా కేంద్రంగా మాత్రం రాజధాని అమరావతిగానే ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా ఎన్నికలలో మేము ఇచ్చిన హామీ అదే. ఈ 5 ఏళ్ల పాటు మేము చేసే పరిపాలన కూడా అదే సార్. ఇక చంద్రబాబు అమరావతి పర్యటన ఈ రోజు జరుగుతున్న ఈ మొదటి అమరావతి పర్యటన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనుకోవచ్చు? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అలాగే అమరావతి రైతులకి కూడా ఇప్పటి వరకు మీరు చూసిన పరిపాలన 5 ఏళ్ల పాటు సాగిన పరిపాలన అనేది అభివృద్ధికి సంబంధించింది కాదు, అది కేవలం స్టిక్కర్లకు సంబంధించింది. ఇవాళ మీరు ఈ 5 ఏళ్ల పాటు చూసేటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగే పరిపాలనలో ఇన్నేళ్లుగా నిరంకుశంగా నిరాటంకంగా ఎవరైతే నిరాహార దీక్షలో కూర్చొని రాజధాని కావాలి ఈ రాష్ట్రానికి, తలలేని మొండెంగా రాష్ట్రం మిగిలిపోయింది, మేము తలని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎవరైతే ఇన్నాళ్ళు ఇబ్బంది పడి నిరాహార దీక్షలు చేశారో వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇస్తూ ఈ రాజధాని, ఈ అమరావతి మన రాష్ట్ర రాజధాని, మీరు పెట్టినటువంటి భూములకి, మీరు పెట్టినటువంటి కన్నీళ్లకు నేను విలువ చేకూరుస్తానని చెప్పేసి వాళ్ళు ఆయన అక్కడ అడుగు పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో అమరావతి ఒక్కటే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, రైతులందరి కళ్ళల్లో కూడా సంతోషాన్ని మనం చూడబోతున్నాం సార్. జనసేన తరపు నుంచి అమరావతి రాజధానికి ఎటువంటి సహకారం ఉండబోతుంది? ఈ 5 సంవత్సరాలు కూడా, అంటే అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా మద్దతు పలుకుతుందా అమరావతి నిర్మాణంలో ప్రతి విషయంలో? ముమ్మాటికి సార్, ప్రజలకి ఆమోదయోగ్యంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో జనసేన పార్టీ ఆమోదం తప్పనిసరిగా ఉండిద్ది. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, అమరావతి ఆంధ్ర రాజధాని, అక్కడి నుంచి అడుగు కూడా కదలలేమని అమరావతిని అని చెప్పేసి, రాజధాని అని చెప్పేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పిన విషయం మనందరికీ తెలుసు. అమరావతి నిర్మాణంలో మా పార్టీ నుంచి సంపూర్ణ సహకారాలు ప్రభుత్వానికి అందజేయడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ అండి అరుణ గారు. థ్యాంక్ యూ. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు సీఎం. రెండు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి 3 రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు.
ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటన ప్రారంభించారు. రైట్, అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటివరకు జరిగినటువంటి పురోగతికి సంబంధించినటువంటి అంశం, అంతకుముందు టీడీపీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఆయన పునఃసమీక్షించబోతున్నారు. ఇందులో భాగంగానే కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. రాజధాని రైతులతో మాట్లాడతారు. రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, వారికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వస్తుంది. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 1 గంట తర్వాత మీడియాతో మాట్లాడతారు. మీడియా సమావేశం అనంతరం భోజన విరామం తర్వాత సిఆర్డీఏకి సంబంధించి, రెవెన్యూకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి శాఖలతో ఆయన రాజధాని అంశం పైన చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన తిరిగి సచివాలయానికి వెళ్లేటువంటి షెడ్యూల్ ఖరారైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఉదయం నుంచి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆయన పర్యటన ఉద్దండరాయనపాలెం లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాలకు సంబంధించి ప్రధాని మోడీ నీరు మట్టి సమర్పించినటువంటి ప్రాంతం, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి నిర్మాణం, బైపాస్ కు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులపై ఆయన అధికారులతో చర్చిస్తున్నారు. చర్చించిన తర్వాత అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం, ఆర్థిక పరిస్థితులు, ఇప్పటివరకు నిర్మించినటువంటి భవనాలు, వాటి స్థితిగతులు, వాటిని వినియోగంలోకి తీసుకురావాలంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి ప్రైవేటు భవనాల్లో అద్దెలకు ఉంటున్నటువంటి కీలక శాఖలకు సంబంధించినటువంటి కార్యాలయాలు, వాటిని తిరిగి ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాల్లోకి తీసుకురావడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించేటువంటి అంశాలను కూడా ప్రస్తుతం పరిశీలన జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబు పూర్తి స్థాయి పరిశీలన చేసేందుకు షెడ్యూల్ ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే తన పర్యటనను ప్రారంభించారు చంద్రబాబు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను సైతం చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు.
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలివేసి 3 రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలివేసి 3 రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటన ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం.
2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలివేసి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ సర్కార్ అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం. కాగా 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ సర్కార్ వదిలేసి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం. రెండు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు. 70 నుంచి 80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలివేసి 3 రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చింది. ఈ పేరు చెబుతూ 5 ఏళ్ల పాటు కాలయాపన చేసింది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళుతున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచి చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు.
అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు సీఎం. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటన ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. మంత్రులు, జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించారు.
కర్ణాటక